కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇంకా రిజర్వేషన్లు ఏం అవసరం, ఇంకా మనం బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఇంకా మనం ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఇంకా మనం ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఇవన్నీ కరెక్టేనా, మాట్లాడొచ్చా అని అంటున్నారు. నేను ఒక పేరు చెప్తా మీకు, టికారాం జుల్లి. రాజస్థాన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన అసెంబ్లీలో. శ్రీరామనవమి నాడు ఈయన రాజస్థాన్లో ఒక రాముడు గుడి దగ్గరికి పోయింది. అందరితో పాటు ఆయన కూడా శ్రీరాముడు గుడికి పోతే ఆ గుడికి పోయి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోయి రాముని దర్శనం చేసుకోగానే మైలబడ్డది, ఈయన వచ్చిపోయిండు అని చెప్పి పాలతో అభిషేకం చేసిండు. మా గుడి మైలబడ్డదని ఇయాలటికి కూడా మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య నాయకులు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. రాముడికి ఇష్టం లేదా? ఆ శబరిమాత ఎంగిలి కాదా, తినలేదా రాముడు? ఏ కులం శబరిది అడిగినరా ఎవరన్నా? ఆయన అడవిలో పోయినాడు, పడవ దాటించినటువంటి గుహుడిది ఏ కులం అడిగినరా ఎవరన్నా? ఆయన కోసం సీతమ్మని తేవడానికి పోయినటువంటి ఆంజనేయుడు ఆయన ఎక్కడివాడు, గిరిపుత్రుడు కాదా? మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవద్దా? ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నా అంటే ఒక ఆవేదనతో, ఒక బాధతో మాట్లాడుతున్నా. బాన్స్వాడలో ఒక షాప్ ఉన్నది, ఇప్పటికి ఉన్నది. అక్కడికి ఎవరన్నా బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే వేరే కప్పులు ఇస్తారు. బీసీలో ఎస్సీలో పోయి ఛాయ్ తాగితే ఛాయ్ తాగినావు, పైసలు ఇచ్చినావు కరెక్టే, కానీ నీ కప్పు నువ్వు గడిగాడ పెట్టిపో అని చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. ఒక 15 ఏళ్ల కిందటి మాట చెప్తున్నా, మహబూబ్ నగర్లో ఒక గుడి ఉన్నది, పేర్లు చెప్ప నేను. ఆ గుడి బయట అంటే గుడి లోపల దేవుణ్ణి దర్శించుకోవడం అన్నది అసాధ్యం బీసీ ఎస్సీలకు. కానీ గుడి బయట ప్రహారీ గోడ లోపల ఒక చిన్న రాయి పెట్టిరు. ఆడికి పోవాలి, ఆడ కొబ్బరికాయ కొట్టాలి, దూరంకి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకోవాలి, బయటకు వెళ్ళిపోవాలి. పాపం ఆనాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ఒక రెడ్డి గారు, ఆయన అరే ఇట్లా అన్యాయం జరుగుతుంది, నేను సహపంక్తి భోజనం పెడతా అని చెప్పి ఆయన సహపంక్తి భోజనం పెట్టి మనందరం సమానమని ఒక మంచి మెసేజ్ ఆయన ఇచ్చిండు. కానీ ఆ మెసేజ్ ఇచ్చి పాపం ఆ పెద్ద మనిషి వంగనే మళ్ళా పాలు తీసుకొచ్చి గుడంతా గడిగినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఉన్నది. ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీలకు కూడా అనేక సందర్భాలలో అనేకమైన అవమానాలు ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది. ఇక కొంతమంది పండ్లికి ఇచ్చుకుంటా ఏం అవసరం రిజర్వేషన్లు, ఎందుకోసం మాట్లాడాలి బీసీల కోసము, ఎందుకోసం మీరు ధర్నాలు చేస్తున్నారు, మీకేమొస్తుంది ధర్నాలు చేస్తే అని అంటే ఏమొస్తుందంటే ఆవేశం వస్తుంది, ఆవేదన వస్తుంది, గుండెలల్లోంచి తన్నుకొని వస్తున్నది. నా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా కూడా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం పేర్లలోనే ఉన్నది, పుస్తకాలలోనే ఉన్నది, పేపర్లలోనే ఉన్నది, కానీ వాస్తవంగా భూమిలోకి రాలేదు, వాస్తవంగా అమలైతే లేదు. ఆ ఆవేశంలోంచి పుట్టుకొచ్చినటువంటి, ఆ ఆవేదనలోంచి పుట్టుకొచ్చినటువంటి డిమాండ్లే ఇవన్నీ తప్పితే పొద్దువోక వేసే ధర్నా కాదు.